నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. మనలో చాలా మందికి ఏ పని చేయాలన్నా భయం. ఎక్కడికన్నా వెళ్ళి పని చేసుకుని రావాలంటే భయం. 10 మందితో మాట్లాడాలంటే భయం. ఆ పని నేను చేయలేను, నా చేత కాదు, నా వల్ల కాదు, నేను ఎప్పుడూ ఇల్లు దాటి బయటకు వెళ్ళలేదు, అమ్మో అంత పెద్ద పని నేను చేయలేను అంటుంటారు. పని ప్రారంభించక ముందే నా వల్ల కాదు అని డీలా పడిపోతారు. వారి గురించి వారు అసమర్థులం అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. బావిలో కప్పల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు ఉండిపోతారు. అలాంటి వాళ్ళ జీవితాల్లో ఎదుగుదల అస్సలు ఉండదు. ఇల్లే వాళ్ళ సామ్రాజ్యం, భర్తే సర్వస్వం, పిల్లలే వారికి అన్నీ. బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో పట్టించుకోరు, అస్సలు ఆలోచించరు. మహిళల్లో 100కి 90% మంది జీవితాలు ఇలానే ఉన్నాయి. వారిలోని ఆత్మ న్యూనతే వారిని గిరిగీసి కూర్చోబెడుతుంది. అందుకే ఆత్మ న్యూనతను అధిగమించి మహిళలు ఎలా ముందుకు సాగాలో మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఎస్ఆర్ నగర్లో ఉన్న కైవల్య యోగా సెంటర్లో ఉన్నామండి. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయి గారు ఉన్నారు. సో కిరణ్మయి గారు ఈరోజు యోగాకి సంబంధించి మనకి ఎలాంటి ఆసనాలు నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్తే అండి. కిరణ్మయి గారు, కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనం శంఖ ప్రక్షాళన క్రియ ఆసనాలు, సెట్ ఆఫ్ ఆసనాస్ చూస్తున్నాం కదా. అవునండి. అందులో మీరు మాకు ఒక 4 నేర్పించినట్టు, ఇంకొకటి ఈ రోజు ఎపిసోడ్స్ లో నేర్పిస్తా అని చెప్పారు. రైట్, అదేనా చేయబోతుంది? ఇవాళ మనం ఉదర ఆకర్షణాసనం చేద్దాము. ఉదర ఆకర్షణ ఇంకా అదే లాస్ట్ కదా, ఇది లాస్ట్ అండి. ఒకవేళ ఇలాగ చేయలేకపోతే అంటే మామూలు వేరియేషన్ చూపిస్తాను. అలా చేయలేకపోయిన వాళ్ళకి మోడిఫికేషన్ కూడా చేద్దాం. ఓకే, కొంచెం సింపుల్ మెథడ్. ఒకవేళ చేయలేని వాళ్ళకి అంటే కూర్చుని స్క్వాటింగ్ పొజిషన్ లో చేస్తాం. నీ పెయిన్స్ ఉన్న, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నా చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏ విధంగా చేయొచ్చు. సో ఆ 2 వేరియేషన్స్ చూద్దాం. ఏంటి ఆసనం పేరు? ఉదర ఆకర్షణ ఆసన. ఉదర ఆకర్షణ అంటే ఉదరం అంటే అబ్డామిన్, గ్రావిటేషన్ ఫోర్స్ కిందకు ఉంటుంది కాబట్టి లాస్ట్ ఆసనం. ఓకే ఓకే. సో ఇది ఎవరైనా చేయొచ్చు, చేయకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు ఈ ఆసనం? అది నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ సివియర్ గా ఉంటే కొంచెం కష్టము. అలాంటి వాళ్ళు ఇంకొక వేరియేషన్ చూపిస్తాను, అది చేయొచ్చు అండి. సో ఈ 5 సెట్ ఆఫ్ ఆసనాస్: తాడాసన, తిర్యక్ తాడాసన, కటి చక్రాసన, తిర్యక్ భుజంగాసన అండ్ ఉదరాకర్షణాసన. ఈ 5 వరుసగా చేయాలి. 8 రౌండ్స్ ఈచ్. ఓకే, అందులో లాస్ట్ ఆఖరిది ఆఖరి. సో ఫస్ట్ జనరల్ గా రెగ్యులర్ గా చేసే మెథడ్, అది చేయలేని వాళ్ళు సింపుల్ మెథడ్ చూపిస్తారు. సో ఎలాగో చూపిస్తారా మరి? చూద్దామండి. ఇప్పుడు మనం ఉదర ఆకర్షణాసనం చూద్దామండి. ఇది స్క్వాటింగ్ పొజిషన్ లో కూర్చుని చేయాలి. ఒకసారి చూడండి ప్రశాంతి, మళ్ళీ చేద్దరు. కానీ నెమ్మదిగా మీ పాదాల మీద కూర్చోవాలి. మీ బాడీ హైట్ ని బట్టి కూడా మీరు సెట్ చేసుకోండి. ఇది డిస్టెన్స్ అన్ని కూడా. పాదాలు పూర్తిగా నేల మీద ఉండాలి. 2 చేతులు మోకాళ్ళ మీద. నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ కుడి మోకాలు ఎడం పాదం పైకి నేలపైకి ప్రెస్ చేస్తూ, లెఫ్ట్ థైని అబ్డామిన్ మీదకి ప్రెస్ చేస్తూ వెనక్కి ట్విస్ట్ చేయాలి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ మధ్యలోకి ఎక్సైల్ చేస్తూ మళ్ళీ లెఫ్ట్ ని ఆన్ ద గ్రౌండ్, మోకాల్ని థైని బాగా ప్రెస్ చేస్తూ వెనక్కి ట్విస్ట్ చేయాలి. పాదం లేపకుండా ప్రయత్నించండి. ఇన్హేల్ సెంటర్, ఇన్హేల్ సెంటర్, exhale right, inhale center, exhale left, inhale center, exhale right, inhale center. చేద్దామా ప్రశాంతి? నెమ్మదిగా పాదాల మీదకి వచ్చేసేయండి. స్క్వాటింగ్ పొజిషన్ కి గొంతు కూర్చోవడం అంటారు కదా, ఇంకా కాస్త డివైడ్ చేసుకోండి. ఫీట్ ని 2 చేతులు మోకాళ్ళ పైన. నెమ్మదిగా కుడి మోకాలు నేల మీదకి ప్రెస్ చేయండి. ఎడమ పాదం దగ్గరికి లెఫ్ట్ థైని అబ్డామిన్ ప్రెస్ చేస్తూ ట్విస్ట్ చేయండి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్, లెఫ్ట్ ని ఆన్ ద గ్రౌండ్, పాదం లేపకుండా ప్రయత్నించండి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్. రిలాక్స్. నిదానంగా కాళ్ళని దగ్గర తీసుకుని కూర్చోండి. ఈ విధంగా 8 రౌండ్లు చేయాలి.
ఇప్పుడు చేసిన ఉదరాకర్షణ ఆసనము చేయలేని వాళ్ళు సుప్త ఉదరాకర్షణ ఆసనం అంటే పడుకుని చేస్తాం అన్నమాట, సేమ్ బెనిఫిట్ ఉంటుంది. సో అది చేయొచ్చు, అది చూద్దాం. ఇదైనా అదైనా అది వచ్చిందంటే ఇంకా మంచిది. లేదు కూర్చుని చేసేది వస్తే చాలా మంచిదండి. గ్రావిటేషన్ ఫోర్స్ కిందకు ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఫైనల్ ఆసనం. అలా చేయలేని వాళ్ళు ఫైనల్ గా మనం పడుకుని చేసేది చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తున్నాను, అది చేద్దాం. ఓకే, అది పడుకుని కూడా చూపిస్తాను, తర్వాత చేద్దాం. నెమ్మదిగా వెన్ను మీద వెల్లకిల్లా పడుకుని 2 చేతులు భుజాలకు సమాంతరంగా కానీ మీ తల వెనుక మెడ వెనుక కానీ ఉంచి 2 కాళ్ళని మడత పెట్టి మోకాళ్ళ దగ్గర నుంచి శ్వాస తీసుకొని వదులుతూ 2 కాళ్ళని కుడి పక్కకి తలను ఎడం పక్కకి శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, శ్వాస వదులుతూ 2 కాళ్ళు ఎడం పక్కకి తల కుడి పక్కకి. ఇన్హేల్ సెంటర్, exhale right, inhale center, exhale left, inhale center. ఈ విధంగా 8 రౌండ్స్ చేయాలి. చేద్దామా? నెమ్మదిగా లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. నెమ్మదిగా 2 కాళ్ళు మడత పెట్టేసేయండి. చేతులు ఇంటర్లాక్ చేసి మెడ వెనక ఉంచండి. శ్వాస తీసుకుని వదులుతూ నెమ్మదిగా 2 కాళ్ళని కుడి పక్కకి ట్విస్ట్ చేయండి, తల ఎడమ పక్కకి, పాదం పైన పాదము, మోకాలు పైన మోకాలు రావాలి. ఇన్హేల్ సెంటర్, శ్వాస తీసుకుంటూ మధ్యకి, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్, inhale center, exhale right, inhale center, exhale left, inhale center, exhaling, release your hands, relax for a while in Savasana. నెమ్మదిగా శవాసన రిలాక్స్ అవ్వండి. కాళ్ళ మధ్యన 1 అడుగున్నర దూరము, 2 చేతులు నడుము నుంచి 1 అరడుగు దూరంలో, అరచేతులు ఆకాశం వైపు. సో కిరణ్మయ్య గారు, ఉదరాకర్షణ ఆసనంలో మీరు కొంచెం డిఫికల్ట్ ఆసనం చూపించారు, అది చేయకుండా వాళ్ళు ఎలా ఈజీ మెథడ్ చేయాలనేది కూడా చూపించారు. సో బెనిఫిట్స్ మటుకు మనకి ఏవైతే మిగతా 4 ఉన్నాయో దీనికి కూడా అదే. మొత్తం ఈ సెట్ అంతా కూడా కాన్స్టిపేషన్ రిలీవ్ చేసుకోవడానికి, మొత్తం మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంతా, డైజెస్టివ్ సిస్టమ్ అన్నమాట, డైజెస్టివ్ సిస్టమ్ అంతా క్లీన్ చేసుకోవడానికి పనికొస్తుంది. సో ఇది కూడా 8 టైమ్స్. అవునండి. ఇంకొకటి ఏంటి అంటే, ఇది చేసిన తర్వాత ఒక 45 మినిట్స్ రెస్ట్ తీసుకుని తర్వాత నెయ్యితోటి కిచిడి తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఇంటర్నల్ లైనింగ్ అంతా కూడా మ్యూకస్ అంతా పోయి ఉంటుంది. సో మళ్ళీ ఇంటర్నల్ లైనింగ్ కోసం నెయ్యి, ఆవు నెయ్యి అయితే శ్రేష్టము. సో ఆవు నెయ్యితోటి కిచిడి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మనము బియ్యము పెసరపప్పుతో వండినది ఆహారం తీసుకుంటాం లైట్ గా. సో దానివల్ల ఈజీ డైజెషన్ ఉంటుంది, మ్యూకస్ కూడా మళ్ళీ లూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది మనకి గీ. సో 45 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి, రెస్ట్ తీసుకున్న తర్వాత ఇది తింటే మంచిది. ఇంకా ప్రాబ్లమ్స్ అనేది మనకి ఉండదు, ఇంకా ఫర్దర్ గా ప్రాబ్లం ఉండదు, తగ్గుతూ ఉంటుంది. ఓకే, వెరీ నైస్. సో ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ ఆసన దీంతో ఫినిష్ చేసేసారు సెట్ ఆఫ్ ఆసనాస్ ని. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మీరు చూపించిన ఆసనాలని. సో ఇవన్నీ సెట్ లాగా చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి మనకి. అవునండి. ఓకే, సో చక్కటి ఆసనాలని ఈ రోజు మా సకులకు నేర్పించినందుకు ధన్యవాదాలండి కిరణ్మయ్య గారు. ఇదండి ఇవాల్టి మన యోగామృతం కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. ఆత్మ న్యూనత అనేది పిల్లల్లో చిన్ననాటి నుంచే ఏర్పడుతుంది. తల్లిదండ్రుల పెంపకంలోనే దీని మూలాలు ఉంటాయి అంటారు మనోవిశ్లేషకులు. తల్లిదండ్రులు అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఒకేలా పెంచాలి, వారికి సమానంగా ప్రేమాభిమానాలు పంచాలి. అలానే ఆడపిల్లపై ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదు. సహజంగా పెద్దవాళ్ళు నువ్వేమన్నా మగరాయుడివి అనుకుంటున్నావా, అలా మాట్లాడుతున్నావు అని అంటారు. ఆ మాటలు చిన్న వయసులోనే వారి మనసుపై ముద్ర పడతాయి. వారి సహజమైన అలవాట్లకు, స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తాయి. అబ్బాయిలా నేను ఉండకూడదు, నేను తగ్గి ఉండాలి, నేను ఆ పనులు చేయకూడదు, నేను ఇలానే మాట్లాడాలి, నేను ఇలానే ప్రవర్తించాలి అని చిన్న వయసులోనే బాలికలు తమ తమ ప్రవర్తనను నిర్ణయించుకునేలా అమ్మా నాన్న పెంచుతున్నారు. అలాంటి పెంపకమే వారిలో ఆత్మ న్యూనతను కలిగిస్తుంది. మరిన్ని విశేషాలు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం.
ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శృతి చాండక్ గారు. మరి ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయాలు ఆవిడ తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శృతి గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. మరి ఇవాళ ఆరోగ్య మంత్రాలు మీరు మాకు చెప్పిస్తున్న ఆరోగ్య సూత్రం ఏంటి? ఇది మన చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లం అండి. మీరే కాదు, పెద్దలు కాదు, చిన్నలు కాదు, అందరూ స్పెషల్లీ టీనేజర్స్లో మనం చూస్తాము, వాళ్ళు చాలా కాన్షియస్గా ఉంటారు దీని గురించి. దట్ ఈస్ నథింగ్ బట్ ఒబేసిటీ. ఓ ఓకే. మరి ఈ ఒబేసిటీ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అసలు? ఒబేసిటీకి రావడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. నార్మల్గా చెప్పాలంటే కొందరికి జెనెటికలీ వస్తుంది, అంటే వాళ్ళ ఫాదర్ అన్నా మదర్ అన్నా లేకపోతే ఇద్దరు నుంచి ఏదన్నా ఒక పేరెంట్కి లైక్ ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నా ఇట్ విల్ కమ్ టు చిల్డ్రన్. అది కాకుండా కొంతమంది కొంచెం యాంగ్జైటీలో, స్ట్రెస్లో, అంటే ఇమోషనలీ చాలా డిస్టర్బ్డ్ ఉన్నప్పుడు కూడా తినే అలవాటు ఉంటుంది. వాళ్ళు కొంచెం కోపం ఎక్కువ వస్తే వెళ్ళి తింటారు, కొంచెం సాడ్ ఫీలింగ్ ఉంటే వాళ్ళు వెళ్ళి తింటారు, అలా కొంచెం చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా వెళ్ళి తింటారు. సో అలా కూడా ఓవర్ ఈటింగ్ వల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. దెన్ ఇదే కాకుండా మీరు చూస్తే ఈ మధ్య మనకు టేబుల్ వర్క్, డెస్క్ వర్క్ ఎక్కువ అయిపోయింది. సో మనం టైమింగ్కి, జాబ్ టైమింగ్స్ మనకి 9 to 9 ఉంటాయి, మార్నింగ్ 8కి లేస్తాము, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, బాడీ మూమెంట్స్ లేవు. సో డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ also we face this problem called obesity. శృతి గారు, ఒబేసిటీ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? మనం ఈ మధ్య చూస్తున్నాము ఒబేసిటీ అనేది ఒక ప్రాబ్లం లాగా అందరూ ఫేస్ చేస్తున్నారు. అంటే కొంచెం లావుగా ఉంటే వాళ్ళు అనుకుంటారు నేను చాలా లావుగా ఉన్నాను, ఐ వాంట్ టు మెయింటైన్ మై సెల్ఫ్. జీరో ఫిగర్ చాలా ట్రెండ్లో ఉంది. సో కొంచెం లావుగా ఉంటేనే వాళ్ళకు ఫస్ట్ ప్రాబ్లం ఒబేసిటీయే వాళ్ళకు ప్రాబ్లం ఉంది. ఇంకా చెప్పాలంటే ఒబేసిటీతో కనెక్టెడ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వెన్ మీకు ఒబేసిటీ అంటే మీ ఫ్యాట్ సెల్స్ ఇంకా బాడీలో ఇంక్రీజ్ అయ్యి దాంట్లో రిజర్వ్స్ ఎక్కువ అయిపోతే దెన్ మీకు దాంతోపాటు మీకు బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం, మీకు బ్లడ్ ప్రెషర్ వస్తుంది. బ్లడ్ ప్రెషర్ కాకుండా మీకు డయాబెటీస్ వచ్చిందంటే మళ్ళీ మీకు హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్కి ఎఫెక్ట్ అయిన వెంటనే మీకు కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా వస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్ వీ షుడ్ అవాయిడ్ ఒబేసిటీ, అంటే ఒబేసిటీ రాకుండా చూసుకోవాలి. ఒబేసిటీ మీకు మెయిన్ రీజన్ ఫర్ ఎనీ ప్రాబ్లం. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్ ఇస్తారు మీరు? మీకు ఒబేసిటీ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ అయితే మీ వెయిట్ ఫస్ట్ చెక్ చేయాలి. వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత ఆల్ యూ హ్యావ్ టు ఫాలో ఇస్ అ సింపుల్ డయట్ వేర్ ఇన్ యూ ఈట్ 2 to 3 hours ఆఫ్ గ్యాప్, లైక్ షార్ట్ మీల్స్, చిన్న మీల్స్ తీసుకోండి. ఎవ్రీ 2 to 3 hours మధ్య తర్వాత తీసుకోండి. మీరు ఒకటేసారి మొత్తం తినకుండా ఆ మీల్కి మీరు డివైడ్ చేసి తినాలి. ఓకే, దాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. వాటర్ కన్సంప్షన్ షుడ్ బి మోర్. ఎన్ని లీటర్స్ అంటారు? రెగ్యులర్ మీరు 5 liters అయితే ఎలాగో తాగుతారు కదా, సో అది యాక్చువల్గా 5 liters తాగాలి. సో మనం నార్మల్గా తాగినప్పుడు డెఫినెట్గా తక్కువ తాగుతాం. వీ డోంట్ డ్రింక్ 8 glasses ఆఫ్ వాటర్ ఇన్ అ డే. సో అది కంప్లీట్ 8 glasses వాటర్. మనం వర్క్ చేస్తున్నప్పుడు కూడా మధ్యలో కొంచెం వాటర్ తాగుతూ ఉండాలి. సో దాట్ విల్ హెల్ప్ ఇన్ ఒబేసిటీ. వాటర్ నార్మల్ వాటర్ కాకుండా మీరు హాట్ వాటర్, అంటే లూక్ వామ్ వాటర్, లేకపోతే ఒక బాటిల్లో వేడి చేసి పెట్టుకోవచ్చు. మీరు ప్రతిసారి చేయడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి హాట్ వాటర్ చేసి పెట్టుకుని హాట్ వాటర్ తాగొచ్చు. దట్ ఈస్ ఆల్సో మోర్ గుడ్ ఫర్ హెల్త్. అంటే ఇది వచ్చిన వాళ్ళకి ఎలాంటి డైట్ చెప్పారండి, మరి రాకుండా తీసుకోవాల్సిన డైట్ కూడా చెప్తారా? ఇప్పుడు ఒబేసిటీ మీకు రావద్దు అంటే మీరు నార్మల్గా లిమిటెడ్ క్వాంటిటీస్లో తినాలి. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. దట్ ఈస్ ఎవ్రీ 2 to 3 hoursలో మీరు ఫుడ్ తినాలి, ఒకటేసారి మొత్తం తినేయొద్దు. అది కాకుండా మీరు లైక్ ఆయిలీ ఫుడ్ ఉన్నాయి, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, సమోసా ఉంది, పూరి ఉంది, కచోరీ ఉంది, అలాంటివి ఆయిలీ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయడం అంటే మీరు తినకుండా ఉండడం కాదు, జస్ట్ ఒకేషనలీ వన్స్ ఇన్ అ మంత్ అన్నా లేకపోతే ఎప్పుడన్నా ఫెస్టివల్ ఉన్నప్పుడు తిన్నా ప్రాబ్లం లేదు, కానీ రెగ్యులర్ బేసిస్లో అవాయిడ్ చేయాలి. ఇది కాకుండా జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, బికాస్ దే కంటైన్ లాట్ ఆఫ్ చీజ్ అండ్ బటర్. సో దట్ ఈస్ వై జంక్ ఫుడ్స్ హ్యావ్ టు బి అవాయిడెడ్. దీంతో పాటు మీరు కార్బోనేటెడ్ బెవరేజెస్ కూడా అవాయిడ్ చేయాలి. ఈ మధ్య ట్రెండ్ అయ్యింది, ఎవ్రీబడి ఈజ్ ఆప్టింగ్ ఫర్ కార్బోనేటెడ్ బెవరేజెస్, అంటే కూల్ డ్రింక్స్ తాగడం ఈజ్ అ ట్రెండ్ ఇన్ దీస్ డేస్.
సో కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేసి ఫ్రూట్ జ్యూసెస్ తాగడం ఈజ్ అ బెటర్ ఆప్షన్. డయట్లో మీరు ఇంకా ఫాలో చేయాలని అనుకుంటే మీరు మిల్లెట్స్ ఫాలో చేయొచ్చు. మిల్లెట్స్ అంటే మీరు రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాంటివి తీసుకోవచ్చు. ఇలాంటివి తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి అన్న ప్రశ్న మీకు వస్తే మీరు రాగి దోశ తినొచ్చు, రాగి ఇడ్లీ తినొచ్చు, అదర్వైజ్ జొన్న రొట్టె చేయొచ్చు మీరు. దెన్ బాజ్రాతో మీరు కిచిడి టైప్ చేయొచ్చు. ఇలా ఇంకా మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, లైక్ హెల్దీ బిస్కెట్స్ అని వస్తున్నాయి, మధ్య ఓట్స్ బిస్కెట్స్ వస్తున్నాయి. యూ కెన్ ఫాలో ఆల్ దోస్ థింగ్స్. సో యూ కెన్ ఆప్ట్ ఫర్ మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఆల్సో. దీంతో పాటు మీరు వాటర్ కంటెంట్, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అది వామ్ వాటర్ ఉన్నా ప్రాబ్లం లేదు, ఫ్లూయిడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. డైట్ గురించి చాలా చక్కగా వివరించారండి. మరి ఇది ఒబేసిటీ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒబేసిటీ వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు అందరూ ఫాలో చేసేది వన్ అండ్ ఓన్లీ థింగ్, యోగా, వాకింగ్, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ. మనం డే టు డే రొటీన్ లైఫ్లో ఇవన్నీ మర్చిపోతూ ఉన్నాము. దిస్ ఆర్ నాట్ ఓన్లీ గుడ్ ఫర్ అవర్ రెగ్యులర్ హెల్త్ బట్ ఈవెన్ ఇట్ రిఫ్రెషెస్ అవర్ మైండ్ ఆల్సో. అండ్ ఒబేసిటీ రాకుండా ఉంటే ఇంకేంటి, వీఆర్ ఎనీ టైమ్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. మన ఫేస్లో ఆ గ్లో కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఫిజికల్ యాక్టివిటీ చేయడం కంపల్సరీ. మీకు యోగా చేయడం కుదరకపోయినా మీరు వాకింగ్ చేయొచ్చు 10 to 15 minutes. ఇంటి ముందు గార్డెన్లో మీరు వాక్ చేయొచ్చు, ఈవినింగ్ టైమ్స్లో వాక్ చేయండి. అది కాకపోతే మీరు ఎప్పుడైనా ఆఫీస్లో ఉన్నప్పుడు పైన కింద స్టేర్స్ యూజ్ చేయండి, ఎలివేటర్స్ యూజ్ చేయకుండా. పిల్లలతో పాటు సరదాగా బ్యాడ్మింటన్ లాంటిదన్నా, బయట క్రికెట్ లాంటిదన్నా, అవుట్ క్రికెట్, కరెంట్ షాక్ అలాంటి గేమ్స్ కూడా ఆడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ మీరు తిన్న తర్వాత వెంటనే కూర్చోవద్దు, పండుకోవద్దు. ఎందుకంటే లేట్ నైట్ ఈటింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య. ఆఫీస్ వర్క్, లేట్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి వాళ్ళకి. సో నైట్ 12 o'clock 10 o'clock అలా తింటారు. సో తిన్న తర్వాత వెంటనే పడుకుంటారు. దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ విచ్ లీడ్స్ టు ఒబేసిటీ. సో అలా కాకుండా మీరు జస్ట్ నైట్ పడుకునేటప్పుడు ఒక 3 hours ముందు ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి. సో దట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ ఒబేసిటీ. అండ్ తిన్న ముందు మీరు 1 glass of water తాగాలి, తిన్న ఇమీడియట్ ముందు. అండ్ మీరు తిన్న తర్వాత ఒక 1/2 hour తర్వాత వాటర్ తాగాలి ఇమీడియట్గా. తిన్న వెంటనే వాటర్ తాగొద్దు. దట్ విల్ హెల్ప్ ఇంప్రూవ్ డైజెషన్. మీ డైజెషన్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా మీకు ఒబేసిటీ ప్రాబ్లం ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఫుడ్ ఎంత జాగ్రత్తగా తీసుకుంటే దాన్ని బట్టి ఒబేసిటీ కంట్రోల్ చేయొచ్చు అంటారు? ఫుడ్తో పాటు ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీ. అంటే రెగ్యులర్గా మా లాంటి వాళ్ళకి ఎప్పుడు షూటింగ్స్లో ఉంటాం, లేకపోతే బిజీగా వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి యోగా కానీ లేకపోతే మీరు చెప్పినట్లు ఎక్సర్సైజ్ కానీ ఎలాంటి టైం కుదరదు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయగలం ఫుడ్ కంట్రోల్ కాకుండా ఎక్సర్సైజ్ని మినహాయించాలంటే? అలాంటప్పుడు అయితే మీరు కంపల్సరీ షూట్లో కూడా ఉన్నప్పుడు మీరు కొంచెం లైక్ అటు ఇటు తిరగడం అయితే మీ షూటింగ్ హాల్లోనే అటు ఇటు ఒక 3 rounds మీరు వేయొచ్చు. తిన్న వెంటనే కూర్చోకుండా జస్ట్ ఒక 5 minutes వాక్ అయితే క్యాజువల్గా చేయొచ్చు. యూజువల్గా బ్రిస్క్ వాక్ సజెస్ట్ చేస్తాము మేము, కంపల్సరీ 1/2 hour బ్రిస్క్ వాక్ చేయాలి అని. కానీ అది కుదరనప్పుడు మీరు అట్లీస్ట్ రెగ్యులర్ వాక్ అన్నా చేయాలి. శృతి గారు, ఒబేసిటీ రాకుండా దానికి కావాల్సిన డైట్ని అలాగే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. లలితకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి లేదు. శక్తి లేదు అంటే తనకు తానే ఆ శక్తి లేదు అని అనుకుంటుంది. ఎక్కువగా తన స్నేహితురాలు నీరజ మీద ఆధారపడుతుంది. తను ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా నీరజ మీదే ఆధారపడుతుంది. నీరజకు అన్నీ బాగా తెలుసు అనేది లలిత అభిప్రాయం. కానీ లలిత నీరజ అభిప్రాయాల ప్రకారమే నేను జీవిస్తున్నాను అని మాత్రం ఆలోచించలేకపోతుంది. లలితకు పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు నీరజ ఇచ్చిన సలహా వల్ల ఓ మంచి సంబంధం చెడిపోయింది. అయినా తన సొంత అభిప్రాయాలు ఏంటి, తన ఇష్టాలు ఏంటి, తనకు ఎలాంటి భర్త కావాలి అనే విషయాలపై లలిత దృష్టి పెట్టలేకపోతుంది. దీనికి కారణం కేవలం ఆమెలో ఉన్న ఆత్మన్యూనతే. లలితకున్న తెలివితేటలపై లలితకే నమ్మకం లేకపోవడం. అందుకే నీరజ ఆలోచనలను ఆచరణలో పెడుతూ తనకు సంబంధం లేని జీవితాన్ని జీవిస్తుంది. సరే, ఆత్మన్యూనత గురించి ఇంకా మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు లతా గారు ఉన్నారు. మరి తను ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే లతా గారు. నమస్తే స్మిత. ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షుక్ నగర్ నుంచి వచ్చాను. దిల్షుక్ నగర్ నుంచి వచ్చారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్.
మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటని పరిచయం చేయాలనుకుంటున్నారు? నేను ఈరోజు మీల్ మేకర్ హల్వా చేద్దాం అనుకుంటున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. మీల్ మేకర్ పౌడర్, షుగర్, పాలు, కోవా, నెయ్యి, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్. లతా గారు, మిల్ మేకర్ హల్వాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, దీని ప్రాసెస్ ఎలా చేసుకోవాలి? ముందు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం సునీత. ఓకే, ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుందాం. నెయ్యి వేసుకుందాం సునీత. ఓకే, నెయ్యి వేడైంది, కొంచెం డ్రై ఫ్రూట్స్ లైట్గా. కొంచెం వేడి చేసేసి ఓకే. చిన్న చిన్న పప్పులు కనిపిస్తున్నాయి, అవి సారపప్పు అంటారు, కానీ బాగుంటుంది, అది టేస్ట్ బాగుంటుంది. అది కూడా హెల్త్ కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు బాదాము జీడిపప్పు కాకుండా ఒక ప్లేట్ తీసేసుకుంటాం. బాదం జీడిపప్పు కాకు. ఓకే, మనం నేతిలో చక్కగా డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకొని చిన్న చిన్న పప్పులు పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మీల్ మేకర్ ని మిక్సీ చేశాను సునీత. ఇప్పుడు దాన్ని మనం నేతిలో వేయించుకోవాలి. ఓకే, మిల్ మేకర్ ని మిక్సీలో పౌడర్ చేసేసి దాన్ని ఇప్పుడు నేతిలో వేయించుకోవాలి. వేసేనా? వేసండి. ఇది సరిపోతుందా? ఇంకొంచెం దీనిది స్మెల్ ఒకలాగా ఉంటుంది అన్నట్టు మీల్ మేకర్. ఓకే, కొంచెం పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయించేసుకోవాలి. ఓకే, కనుక మనకి కలర్ కొంచెం చేంజ్ అయింది కదా? అవునండి. మరి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా? మనం ఒక బాండీలో కొన్ని నీళ్లు మరిగిద్దాం సునీత. కొంచెం వేడి చేస్తారా? ఓకే, ఇది వేడవుతూ ఉంటుంది, బాండీలో నీళ్లు మరగబెట్టాలి. జస్ట్ ఒక చిన్న గ్లాస్ అండి, కొన్ని నీళ్లు పోసి. ఓకే, ఒకసారి చూడండి క్వాంటిటీ వాటర్. చాలా చాలండి, చాలు. మనం ఇక్కడ పాలు కూడా పోసుకుంటాం కదా. ఓకే, డైరెక్ట్ పాలు పోస్తే తొందరగా ఉడకదు అన్నట్టు. ఇంకా ఆపేయచ్చా? ఆపేసేసేయండి. మిల్ మేకర్ కూడా వేగితే మంచి కమ్మటి వాసన. వాటర్ ఇందులో కొంచెం పోసేసేయండి. అందులో పోసేనా? చూసుకుంటూ పోయి ఎక్కువ. ఓకే, ఈ ఫ్లేవర్ తెలియకూడదు, కొంచెం టేస్ట్ ఇంక్రీజ్ కావాలనుకున్నప్పుడు కోవా ఉంటుంది కదా, పచ్చికోవా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. మనకి అంటే పచ్చికోవా అంటే మనకి స్వీట్ దొరుకుతుంది బయట మార్కెట్ లో, లేదంటే ఏది అవైలబుల్ అంటే అది వేసుకోవచ్చు. స్వీట్ వేసుకుంటే కొద్దిగా షుగర్ తగ్గించేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు ఏది తీసుకున్నారు? స్వీట్ కోవానే తీసుకున్నారు. స్వీట్ కోవా కొంచెం లైట్ షుగర్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఇందులో వేసుకోవాలా? వేసేసుకోవాలి. అది మన ఇష్టం, ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరి ఇంత ముద్ద అంటే తినలేము కాబట్టి కొద్దిగా పాలు. ఓకే, పాలు. నెక్స్ట్ షుగరు, ఇలాచీ పౌడర్ వేసేసుకో. ఇది ఇలాచీ పౌడరు. ఇప్పుడు షుగర్ వేసుకుందాము. షుగర్ అది స్వీట్ కోవా తీసుకున్నా కాబట్టి కొద్దిగా చూసి వేసుకుందాం. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఓకే, దీన్ని ఫైనల్ గా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకున్నాను సునీత. సో అయిపోయినట్టేనే? ఇంకా అయిపోయిందండి, ఇంకేం లేదండి. ఆల్రెడీ అది ఉడికిపోయింది కదా, మనం వేడి నీళ్ళు పోసుకున్నాం కదా అందుకే. అవును సునీత, అయిపోయింది, రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. ఓకే, మనం మొదట వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా సునీత, దీని మీద వేసి. మీల్ మేకర్ హల్వా రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఓకే, తప్పకుండా. ఓకే అండి, లతా గారు తయారు చేసిన మిల్ మేకర్ హల్వా
రెడీగా ఉంది టేస్ట్ చేయడానికి. అంతకంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. మిల్ మేకర్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: మిల్ మేకర్ పౌడర్, పాలు, పంచదార, కోవా, నెయ్యి, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్. మిల్ మేకర్ హల్వా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి అది వేడైన తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన పెట్టాలి. అదే నేతిలో మిల్ మేకర్ పౌడర్ వేసి వేయించి మిల్ మేకర్ ను దగ్గరకు వచ్చేంత వరకు మరికొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత పచ్చి కోవా వేసి దానిలో పాలు, ఇలాచీ పౌడర్, పంచదార వేసి దగ్గరకు వచ్చేంత వరకు ఉంచి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన మిల్ మేకర్ హల్వా రెడీ. ఓకే అండి, మిల్ మేకర్ హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సో నచ్చితే మనం కలర్ కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఓకే, లత గారు, మిల్ మేకర్ హల్వా చాలా చాలా టేస్టీగా ఉంది. అంటే ఇది టేస్ట్ అని చెప్పడం కంటే ముఖ్యంగా హెల్దీ అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. చాలా బాగుంది. నాకు తెలిసి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇది అంటే షుగర్ బదులు బెల్లం తీసుకుంటే, హనీ గానీ తేనె గానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు ప్రజ్ఞ శారీస్ కుకుట్పల్లి వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సకులు, చూసారు కదా లతా గారు తయారు చేసి చూపించిన మిల్ మేకర్ హల్వా చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది హెల్దీ అని చెప్పొచ్చు కూడా. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు, చూసారు కదా, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోలేనప్పుడు, మీరు సందిగ్ధంగా ఉన్నప్పుడు ఇతరుల సలహా తీసుకోవడం మంచి అలవాటి. కానీ ప్రతిదానికి ఇతరులపై ఆధారపడకూడదు. అలా ఆధారపడడం వల్ల మీలో చేసే పని పట్ల ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. మీరు నిర్ణయించుకున్న పని వల్ల మీకే నష్టం కలగొచ్చు అనే అభిప్రాయం మీలో ఏర్పడవచ్చు. మీరు అసలు ఆ పని చేయలేరు అని ఎదుటి వాళ్ళు చెప్పొచ్చు. దాంతో మీలో ఆత్మన్యూనత బాగా పెరిగిపోతుంది. దానివల్ల మీరు పని అస్సలు మొదలు పెట్టరు, అందరిలో వెనకబడిపోతారు. అందుకే మీలో ఆత్మవిశ్వాసం పెంచని మాటలకు, వ్యక్తులకు కొంతకాలం దూరంగా ఉండడం మంచిది. మీ శక్తి ఏంటో మీరే స్వయంగా అంచనా వేసుకోండి. మీరు తలపెట్టిన పనిని గురించి మీరే ఓ నిర్ణయానికి వచ్చి ఆపై విజయం కోసం ప్రయత్నించండి. ఇతరుల సలహాలు తీసుకోండి, కానీ మీ మనసుకు నచ్చితేనే ఆచరించండి. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. పర్ల్స్ తో మంచి సెట్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు భారతి గారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే మనము చూసేద్దాం. నమస్కారం అండి భారతి గారు. నమస్తే భారతి గారు, ఈ రోజు మా సకులందరికీ ఒక మంచి పర్ల్ సెట్ ని చూపిస్తానన్నారు మీరు. మరి ఇది పర్ల్ సెట్ ని తయారు చేసుకోవాలి అంటే ఏమేమి కావాలో చెప్తారా? చెప్తాను. బీడ్స్, గోల్డెన్ బీడ్స్, నోస్ ప్లేయర్, సిజర్స్, గేర్ వైర్, కట్టర్. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సినవి రెడీగా ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ గేర్ వైర్ తీసుకోవాలండి. గేర్ వైర్ మనం నెక్ లెంత్ తీసుకోవాలి. ఓకే, మనకి ఎంత నెక్ సైజ్ ఎంత అవసరం ఉంటుందో అది తీసుకోండి. తీసుకొని ఇది కట్టర్తో కట్ చేయాలి, హ్యాండ్తో అవ్వదు, వైర్ కదా. ఓకే, కట్ చేసిన తర్వాత దీనికి గేర్ బీడ్ అని దొరుకుతుంది, చాలా చిన్నగా ఉంటుంది. గేర్ బీడ్ అని. సో దీని పేరేంటి? గేర్ బీడ్ అంట. చాలా చిన్నది ఉంటుంది అది గేర్ బీడ్ అండి. ఫస్ట్ ఈ రింగ్ వేసేద్దాం. రింగ్ వేసేసి ఆ గేర్ బీడ్ ఈ 2 వైర్స్ నుంచి తీసి దాన్ని ప్రెస్ చేసేయాలన్నమాట. అప్పుడు లాక్ అయిపోతుంది. సో ఫస్ట్ ఒక రింగ్ వేశారు గేర్ వైర్ కి. గేర్ వైర్ ఆ తర్వాత ఈ గేర్ బీడ్ తీసుకొని 2 సైడ్స్ ఎక్కించేయాలి. 2 వైర్లలోంచి కూడా తీసుకోవాలి, అంటే లాక్ అవ్వడం కోసం. లాక్ అయిపోతుంది అది. అప్పుడు ఇంకా అక్కడి నుంచి కదలదు. ఇలా ఇదిగోండి, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలా ఉంటుంది. ఇది గేర్ బీడ్, ఇది రింగ్. దీన్ని మనం దీంతో ఓకే ప్రెస్ చేసేయాలి. సో గేర్ బీడ్ ని మీరు ప్రెస్ చేస్తున్నారు. ప్రెస్ చేసేస్తే అప్పుడు ఇంకా బయటికి రాదు. ఈ రింగ్ అలా ఉండిపోతుంది అక్కడే. ఓకే, ఇప్పుడు దీనిలోంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ బీడ్ 2 దాంట్లోంచి తీసుకోవాలి. ఓకే, 2 వైర్లు తీస్తున్నారు. ఫస్ట్ 2 తీసేసుకుంటాను. తర్వాత
టూ సైడ్స్ ఒక్కొక్క బీడ్. సో మనం రింగ్ వేసుకొని గేర్ బీడ్ వేసుకుని లాక్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక మోతీ వేసుకున్నారు, అది మొత్తం 2 వైర్లలోంచి కలిపి. నెక్స్ట్ 2 సెపరేట్ గా చేసి 2 సైడ్స్ ఒక్కొక్కటి ఎక్కించాను ఇలా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక బీట్ తీసుకొని రైట్ నుంచి ఒకసారి రైట్ ఇది లెఫ్ట్కి వచ్చేస్తుంది, లెఫ్ట్ ఇది రైట్కి తీసేయాలి. సో 2 అంటే మీరు ఇందాక జనరల్ గా మధ్యలోకి రెండిటి మధ్యలోకి ఒకటి ఇచ్చారు, ఇప్పుడు లాక్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు ఇలా వస్తుంది. ఓకే, ఒక డైమండ్ షేప్ వచ్చింది అది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ కూడా అలాగా 3-4 ఎక్కిస్తాను. తర్వాత దీనిపైన వర్క్ వస్తుంది, ఈ గోల్డ్ బీడ్స్ తో మనం వర్క్ చేస్తాం. ఓకేనండి, సో ఇలా కంటిన్యూస్ గా చెయ్యాలి. నేను ఒక 3-4 ఎక్కించి చూపిస్తాను. నెక్స్ట్ నుంచి ఓన్లీ 3 తీసుకోవాలి, ఫస్ట్ మాత్రమే 4 తీసుకున్నాము. సో మళ్ళీ సేమ్ సెపరేట్ గా 2 వైర్లలోంచి 2 బీట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకటే వేయాలి, వేసి మళ్ళీ లాక్ చేస్తున్నారు. లాక్ చేసేయాలి. ఈ వైర్ కనుక కొద్దిగా గట్టిగా, గేర్ వైర్ కనుక కొద్దిగా గట్టిగా లాగాలండి, లాగిన ఇక్కడ ఏం బ్రేక్ అవ్వదు. ఓకే, ఇలా. సో మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ టైం మాత్రమే 4 వేసుకుంటాం, నెక్స్ట్ టైం 3 ఎందుకంటే బేస్ 1 మనకు దొరుకుతుంది కాబట్టి వెనకాల మొత్తం చైన్ అంతా సేమ్ ప్యాటర్న్, 2 సైడ్స్ ఒక్కొక్కటి, మధ్యలో ఒకటి, అలా స్టార్టింగ్ మాత్రం ఒకటి వేస్తాం. ఓకే, రైట్ కి వేస్తే లెఫ్ట్ తో దాన్ని లాక్ చేయడం, లేదా లెఫ్ట్ కి వేస్తే రైట్ తో లాక్ చేయడం అలా. సో కంప్లీట్ గా ఇలా తయారు చేసుకోవాలి. ఓకే, చేసిన తర్వాత అండి, చేసింది ఏదైనా ఉందా కంప్లీట్ చేసి? అంటే దీని మీద గోల్డ్ బీడ్స్ అండి, ఒక్కటి చూపిస్తాను నేను. ఓకే, ఒక 5 బీడ్స్ అలా ఎక్కించుకోవాలి, గోల్డెన్ బీడ్స్. 1 2 3 4. సో ఇది గేర్ వైర్ కాబట్టి మామూలుగా మనకు ఫిష్ వైర్ కి ఎక్కినంత ఈజీగా పూసలు కూడా రావట్లేదు. ఇప్పుడు దీన్ని ఓకే ఇలా పెట్టి దీన్ని ఆపోజిట్ ఉంచండి, దీనిలోంచి తీసేయాలి. తీసేస్తే పైన ఇలా వస్తుంది. ఇలా మొత్తం. ఓకే, సో మామూలుగా అడ్జస్ట్ చేసే టైం పడుతుంది, వైర్ కదా, గేర్ వైర్ కదా, అందుకు. మామూలు వైర్ అయితే మనకి కరెక్ట్ కనిపించేస్తుంది. ఓకే, కొద్దిగా గట్టిగా లాగాలి. సో గట్టిగా లాగడం వల్ల దీనిపైన ఒక లైన్ ఇలా ఫామ్ అయినట్టుగా ఉంటుంది. సో ఇది ఎక్కడి నుండి తీసారండి? మిడిల్ నుంచి, అంటే మనం 1 2 3 వేసుకుంటాం, 3 నుంచి తీసేసుకుంటున్నాం. సో ఎవ్రీ టైం మళ్ళీ 3 లోంచి తీసేసుకోవడం, అలా పైన చైన్ లాగా ఇలా క్రాస్ గా చైన్ వెళ్తున్నట్టుగా వేస్తూ వెళ్ళాలి. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ టైం కూడా ఏం చేయాలంటే మళ్ళీ ఇటు ఎండ్ వరకు వచ్చేసాక కూడా మళ్ళీ ఇటు నుంచి కూడా మళ్ళీ ఆపోజిట్ రావడం, ఎక్స్ లాగా వస్తూ ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. అలా చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారండి? మొత్తం అలా చేసేయాలండి, చేసేసి నెక్ వరకు. మళ్ళీ రింగ్స్ కూడా సేమ్ అంతే చేసి చూపిస్తాను. షూర్ అండి. సుజాత, నేను చెప్పాను చూడండి, ఇప్పుడు నేను మీకు చూపించిన మోడల్ ఇది, సేమ్ ఇలా వస్తుంది మొత్తం. ఓకే, సో ఇదంతా కూడా పైన వేసినటువంటిది దీంట్లో తీయడం అనమాట. 3 లోంచి ఇది వైర్ తో చేసాం కనుక మీకు కరెక్ట్ ప్యాటర్న్ కనిపిస్తుంది, అది కూడా కనిపిస్తుంది, కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ అది. ఓకే, మొత్తం ఇయర్ రింగ్స్ కూడా నైస్ నైస్ అండి. ఇది ఇందాక నేను మీకు చెప్పాను చూడండి, ప్లస్ మోడల్ లో వస్తుందని. ఇటు నుంచి అటు నుంచి బోత్ సైడ్స్ నుంచి తీసా, మిడిల్ లో ఇంకొక గోల్డ్ బీట్ పెట్టాం. చాలా బాగుందండి, మా సకులందరికీ మంచి ఆలోచన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు. ఓకే సకులు, చూసారు కదా భారతి గారు తయారు చేసిన మోతీ సెట్ నిజంగా చక్కగా ఉంది కదండి. తను చూపించిన మిగతా 2 సెట్స్ ఇంకా బాగున్నాయి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది?
మన దగ్గర ఉన్నటువంటి బీట్స్ని రకరకాలుగా యూజ్ చేస్తూ మనకు నచ్చినట్టుగా మన క్రియేటివిటీతో ఇంకా అందంగా తయారు చేసుకొని మనమే అలంకరించుకుంటే ఎంత బాగుంటుందో ఆలోచించారా? సో మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ఇంట్లో ఉన్న బీట్స్ని తీసేయండి, తయారు చేయండి, వేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, నమస్తే. ఎక్కువ మంది ఇతరులతో పోల్చుకొని తక్కువగా ఉన్నామని అభిప్రాయపడతారు. అది మీ ఎదుగుదలకు అడ్డుపడుతుంది, మీలో ఆత్మ న్యూనతను పెంచుతుంది. మీరు పోల్చుకునే స్త్రీకి చాలా సమస్యలుండొచ్చు, మీకు మించిన తలభారం ఉండొచ్చు, కానీ ఆమె పైకి దృఢంగా తన పని తాను చేసుకుని వెళ్తుండొచ్చు. మీరు ఆమెను పోల్చుకొని తక్కువగా ఉన్నారని బాధపడకూడదు. ముందుగా మిమ్మల్ని మీరు ఇష్టపడండి. మీకు మీరే వీలైనంత వరకు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకున్న సమస్యలకు మీరే పరిష్కారాలు ఆలోచించుకోండి. ముఖ్యంగా నలుగురితో కలిసి జీవించండి. విజయాన్ని సాధించగలమని నమ్మండి. ముందు మీకు మీరే నమ్మదగిన మహిళగా భావించండి. నమ్మకస్తులైన స్నేహితులు, తల్లిదండ్రుల సలహాలు తీసుకొని జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోండి. ఆత్మ న్యూనతను అధిగమించండి. సరే, ఇవాళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.